సో డిజిటల్గా, సో రూరల్ యాజ్ వెల్ యాజ్ ద అర్బన్లో డిజిటల్ డివైడ్ అనేది పెరుగుతూ ఉన్నది. ఎందుకు? కోవిడ్-19 సంక్షోభం కారణంగా డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అన్ని రీసోర్సెస్ని వాడి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. బట్ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, సరైనటువంటి పరికరాలు సెల్ ఫోన్లు లేకపోవడంతో పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఈ ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్స్ తోటి ఈక్వల్గా పోటీ పడడం జరగలేదు. సో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ సమయంలో విద్యార్థులు మరి నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి వీళ్ళు చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్స్ ఏంటనేది జస్ట్ టూకీగా మీరు ఎగ్జామినేషన్లో ఒకవేళ ఆ పదం వస్తే ఆన్సర్ చేయడానికి సంబంధించి మనం ఒకసారి మరి 2020 నుండి ఏమేం తీసుకొచ్చారనేటటువంటి అంశాన్ని మనము తీసుకుందాం. సో పిఎం ఈ విద్య, ప్రధానమంత్రి ఈ విద్య అనేటటువంటి ప్రోగ్రామ్. సో నార్మల్గా మీకు కరోనా రాగానే మీ అందరికీ కూడా తెలుసు, కేంద్ర ప్రభుత్వం 24 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దాన్నే ఆత్మ నిర్భర్ అభియాన్ అంటాం. ఆ ఆత్మ నిర్భర్ అభియాన్లో భాగంగా మరి మే 2020లో దీన్ని లాంచ్ చేశారు. సో ఎప్పుడు ప్రారంభించారు? మే 2020లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు లాంచ్ చేశారు అంటే, డిజిటల్ ఆన్లైన్ ఆన్ ఎయిర్ ఎడ్యుకేషన్ టు ఎనేబుల్ మల్టీ మోడ్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఇట్ ఇంక్లూడ్స్ 4 కాంపోనెంట్స్. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్యలో ఉన్న నేర్చుకునే కోర్సులను సమీకృతం చేయడం. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టీచర్లకు ఒక ప్రోగ్రామ్ ఉన్నది, విద్యార్థులకు ఒక ప్రోగ్రామ్ ఉన్నది, స్కూల్ చిల్డ్రన్కి ఒక ప్రోగ్రామ్ ఉన్నది, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసేటటువంటి ఒక వ్యవస్థ కావాలి అని మే 2020లో పిఎం ఈ విద్య అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో దీంట్లో 4 అంశాలు ఉంటాయి. 4గిట్లలో మొదటి అంశం ఏంటి అని అంటే, 1 నేషన్ 1 డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే దేశం మొత్తం కూడా ఒకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి ఈ పర్టిక్యులర్ పిఎం ఈ విద్యలో భాగంగా మొదటి కాంపోనెంట్ ఏంటి అంటే 1 నేషన్ 1 డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా ఏం చేశారు అని అంటే, విద్యాదాన్ పోర్టల్ను లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విద్యాదాన్ పోర్టల్ను లాంచ్ చేసేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్స్, టీచర్లను వీళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ కిందికి తీసుకురావడానికి ఈ విద్యాదాన్ పోర్టల్ అనేది ఉపయోగపడింది. సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆధారంగా చేసుకొని ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో దీనికి నార్మల్గా డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ కలిగిస్తుంది. సింపుల్గా పిఎం ఈ విద్యను అమలు చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చేటటువంటి వ్యవస్థనే 1 నేషన్ 1 డిజిటల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, ఇదంతా తెలుగులో రాస్తే బాగుండని అనుకోకండి. నేను ఏదైతే చెప్తున్నానో అదే ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ అదొక రిఫరెన్స్ కోసం మాత్రమే తీసుకొచ్చిన. మళ్ళీ మీరు గూగుల్లో పోయి టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ పెట్టిన అన్నట్టు. తర్వాత రెండో కాంపోనెంట్ ఏంటి అంటే, 1 నేషన్ 1 టీవీ ఛానల్ త్రూ స్వయం ప్రభ టీవీ ఛానల్. సో దేశం మొత్తం కూడా ఒకే టీవీ ఛానల్ ద్వారా ఆన్లైన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, మరి దేని ద్వారా ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఒకే టీవీ ఛానల్, దట్ ఈస్ స్వయం ప్రభ టీవీ ఛానల్ ఉంటుంది. సో స్వయం ప్రభ అనేది డిటిహెచ్ ఛానల్. దీన్ని అక్టోబర్ 2020లో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే, అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండదు, అందరి దగ్గర ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి శాటిలైట్ టీవీని ఒకటి దాన్ని లాంచ్ చేసిరు అన్నట్టు. తద్వారా ఏంటి, మీ దగ్గర జస్ట్ పవర్ ఉంటే సరిపోతుంది. ఆ టీవీలోనే మీరు మీకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ను నేర్చుకునేటటువంటి అంశాన్ని ఇది ఇస్తుంది. దాన్నే స్వయం ప్రభ టీవీ ఛానల్ అంటారు. ఇప్పుడు మన తెలంగాణలో మీ అందరికి కూడా తెలుసు, సో సీసాట్ అనేటటువంటి
టీవీ ఛానల్ నిపుణ అనేటటువంటి ఛానల్ ఉంది కదా. సో ఆ రకంగా ఇంటర్నెట్ గ్రామాలలో చక్కగా రాదు. సో అప్పుడు ఏం చేయాలి, డిటిహెచ్ ద్వారా మరి ఈ పాఠాలను పంపించడం అనేది జరుగుతుంది. ఆ టీవీ ఛానల్ పేరే స్వయంప్రభ టీవీ ఛానల్. తర్వాత మూడవది వచ్చేసి ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ రేడియో, కమ్యూనిటీ రేడియో అండ్ పోడ్కాస్ట్. ఎందుకు, కొంతమందికి టీవీ కూడా ఉండదు, మరి అప్పుడు ఏం చేయాలి, రేడియో ద్వారా పాఠాలను అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మూడో అంశం ఏంటి అంటే రేడియోలను, కమ్యూనిటీ రేడియోలను వాడుకోవాలి, పోడ్కాస్ట్లను వాడుకోవాలని చెప్పేసి 12 జ్ఞాన్వాణి ఎఫ్ఎం రేడియో స్టేషన్స్, 300కు పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్స్, తర్వాత ఐ రేడియో, జియో 7 మొబైల్ యాప్స్, వీటన్నింటిని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. తద్వారా టీవీని కూడా పొందలేనటువంటి, యాక్సెసిబుల్ లేనటువంటి వాళ్ళు రేడియోల ద్వారా పాఠాలు వినేటటువంటి విధంగా మూడవ కాంపోనెంట్ని తీసుకొచ్చారు. తర్వాత నాలుగవ కాంపోనెంట్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇప్పుడు చాలామందికి చూడలేరు, చాలామంది వినలేరు, మరి వాళ్ళ కోసం ఏం చేయాలి, వీళ్ళు కూడా వెనకబడే ప్రమాదం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ డిటిహెచ్ ఛానల్ని తీసుకొచ్చారు. ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసము, సచ్ యాజ్ విజువల్లీ అండ్ హెయిరింగ్ ఇంపేర్డ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం డిజిటల్లీ యాక్సెసబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓకే, అండ్ సైన్ లాంగ్వేజ్లలో. సో ఇప్పుడు నార్మల్గా వినలేనటువంటి వాళ్ళ కోసం సైన్ లాంగ్వేజ్లో చెప్తారు కదా, వాళ్ళ కోసం, చూడలేనటువంటి వాళ్ళ కోసము మరి డిజిటల్గా వాళ్ళ వేళ్ళతోటే భాషను గుర్తించడం ఉంటుంది కదా. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా లాంచ్ చేసి డిజిటల్లీ యాక్సెసబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డైసీ అనేటటువంటి దాన్ని లాంచ్ చేసారు. సో ఓవరాల్గా పిఎం ఈ విద్య అనేది, పిఎం ఈ విద్యలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి వన్ నేషన్ వన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దాని తర్వాత పిఎం విద్యాంజలి టీవీ, డిటిహెచ్ విద్యాంజలి టీవీ, తర్వాత మూడవది వచ్చేసి రేడియో, నాలుగవది వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం ప్రత్యేకమైనటువంటి డైసీ అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చారు అన్నట్టు. సో ఇది మరి కరోనా టైంలో తీసుకొచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ పిఎం ఈ విద్య. ఓకే, నెక్స్ట్ స్వయం. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కదా, ఈ ఆన్లైన్ డిగ్రీని పొందడానికి స్వయంని తీసుకొచ్చారు. సో స్వయం అనేది ఏమో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉండేటటువంటి ప్రోగ్రాము, ఆల్మోస్ట్ 92 కోర్సులు ఉంటాయి. డిగ్రీ కోసం తీసుకొచ్చిందేమో స్వయం 2.0, స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చిందేమో స్వయం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్వయం అనేది 9th to 12th క్లాస్కి సంబంధించినటువంటి కోర్సును కంప్లీట్ చేయడానికి, స్వయం 2.0 అనేదేమో డిగ్రీ కోర్సును కంప్లీట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. ఓకే, దీక్షారంభ అనేదేమో పీజీ కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. తర్వాత నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అని చెప్పేసి ఎన్ఆర్ఓఈఆర్ అనేటటువంటి ఇంకొక అంశాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఓపెన్ స్టోర్ హౌస్ ఆఫ్ ఈ కంటెంట్. దాదాపుగా 17,500 మెటీరియల్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉంటాయి. దీని ద్వారా ఆన్లైన్లో మీకు ఏది కావాల్స్తే అది డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దాని పేరే ఎన్ఆర్ఓఈఆర్, దట్ ఈజ్ నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఈ పర్టికులర్ ఈ కంటెంట్లో మీకు అన్ని గ్రేడ్స్కి సంబంధించినటువంటి, స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని గ్రేడ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ దీంట్లో దొరుకుతుంది. తర్వాత మనోదర్పణ్. సో ఇంకొక ప్రోగ్రామ్ మనోదర్పణ్. ఓకే, సో ఏంటిది అంటే మనోదర్పణ్ అంటే ఏంటి, మనసుకు సంబంధించినటువంటి అంశం. సో సైకో సోషల్ సపోర్ట్ లాంచ్డ్ అండర్
ఆత్మనిర్భర్ అభియాన్ టు స్ట్రెంథన్ అండ్ ఎంపవర్ ద హ్యూమన్ క్యాపిటల్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఇది ఒక సైకోసోషల్ హ్యూమన్ క్యాపిటల్. సో మానవ వనరులు ఏమైపోతున్నారంటే ఈ కరోనా సమయంలో చాలామంది మానసికంగా కుంగిపోవడం అనేది జరిగింది. సో ఇట్లా కుంగిపోకుండా ఉండడానికి, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, తద్వారా హ్యూమన్ క్యాపిటల్, సో మానవ వనరులు లూజ్ అవ్వకుండా మానవ వనరులను మరింత అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే మనోదర్పణ్ అనేటటువంటి ప్రోగ్రామ్. తర్వాత NDEAR, దట్ ఈజ్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. NDEAR, దట్ ఈస్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? జూలై 2021లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఏంటిది అంటే ఏ డిజిటల్ ఫస్ట్ మైండ్ సెట్ వేర్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ నాట్ ఓన్లీ సపోర్ట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ బట్ ఆల్సో ఎడ్యుకేషనల్ ప్లానింగ్. అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఓకే, సో టీచింగ్ చేయడానికి ఉపయోగిస్తారు, దీన్ని లర్నింగ్ కోసం ఉపయోగిస్తాం, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ ప్లానింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. దీన్ని జూలై 2021లో తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో దీంట్లో 3 ఉంటాయి అన్నట్టు. లర్న్ చేసుకోవచ్చు, టీచింగ్ చేయొచ్చు, మరియు డిజిటల్ ప్లానింగ్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఏ డిజిటల్ ప్లాట్ఫామ్, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. అంటే ఒక ఆర్కిటెక్చర్ అంటే నథింగ్ బట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. సో విద్యాంజలి ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం చూసినటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్లో PM విద్య ద్వారా ఆల్మోస్ట్ 377 NCERT పుస్తకాలను డిజిటలైజ్ చేసి మరి మొబైల్ యాప్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపుగా 33 భాషలలో నాణ్యమైన ఈ విద్యను అభ్యసించడానికి పాఠాలను మరి అందించడం అనేది జరిగింది. అన్ని తరగతుల విద్యార్థులు కూడా QR కోడ్ను లాంచ్ చేసి వాళ్ళ యొక్క తరగతికి సంబంధించినటువంటి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్వయంప్రభ టీవీ ఛానల్ అనేది 24 గంటలు కూడా సో నిరంతరం విద్యకు సంబంధించినటువంటి లెసన్స్ని అందిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి డిజిటల్ డివైడ్ ఉండకుండా, డిజిటల్ గ్యాప్ ఉండకుండా తీసుకున్నటువంటి చర్యలు. ఓకే, సో ప్రేరణ అనేటటువంటి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. సో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకొకసారి చూస్తే దెన్ వీ కెన్ ఎండ్. సో ఈరోజు బ్రేక్ ఏం తీసుకోం మనము. సో ప్రేరణ అనేది జనవరి 2024 మొన్ననే స్టార్ట్ చేశారు, అందుకోసమే దీన్ని తీసుకొచ్చాను. ప్రేరణ ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? జనవరి 2024. సో ఏంటిది అని అంటే ఒక వారం పాటు రెసిడెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్. ఓకే, రెసిడెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్. సో ఎవరికి ఇస్తారు అని అంటే క్లాస్ 9th నుండి 12th క్లాస్ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళకు సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ 1 వీక్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తారు దీంట్లో అంటే మీనింగ్ఫుల్, యూనిక్ అండ్ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ పార్టిసిపెంట్. సో దాని ద్వారా ఏం చేస్తారు, సో ప్రతిరోజు కూడా వీళ్ళకు యోగా నేర్పించడం, మైండ్ఫుల్నెస్ను నేర్పించడం, మీడియేషన్ సెషన్స్, దాంతోపాటుగా ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్, థిమాటిక్ సెషన్స్, హ్యాండ్స్ ఆన్ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988, ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా. వద్నగర్ డిస్టిక్, మహిసానా ఇన్ గుజరాత్, ఇక్కడ దీన్ని లాంచ్ చేశారు. ఏం లేదు, ఒక 1 వీక్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ని, మనకు 9th to 12th క్లాస్ మధ్యలో సెలెక్టెడ్ స్టూడెంట్స్ని తీసుకొని ఈ సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఒక వారం పాటు
మరి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి విధంగా రకరకాల కరికులమ్స్లలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ను మరింత పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా స్టార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి, అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రేరణ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని లాంచ్ చేసింది. ఓకే, సో దాని తర్వాత ప్రాశస్త్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. సో దాన్నే ప్రాశస్త్ అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాశస్త్ అనేది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఓకే, సో దేనికోసం ఇది? ఫర్ స్కూల్స్. ఓకే, ఎందుకోసం? శిక్షా పర్వ్ 2022 శిక్షా పర్వ్ 2022లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఏం చేస్తారు అని అంటే, స్క్రీనింగ్ 21 డిజబిలిటీ కండిషన్స్ రికగ్నైజ్డ్ ఇన్ RPWD Act 2016 at the school level and will generate the school-wise report for further sharing with the authorities for initiating the certificate process as per the guidelines of the Samagra Shiksha Abhiyan. ఓకే, ఇది ఏం చేస్తుంది అని అంటే, ఒక 21 డిజబిలిటీ కండిషన్స్ని స్క్రీనింగ్ చేస్తుంది ఈ పర్టికులర్ మొబైల్ యాప్లో. సో స్కూల్స్ ఈ శిక్షా పర్వ్ 2022లో భాగంగా అసలు ఒక్కొక్క డిజబిలిటీకి సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, ఈ డిజబిలిటీని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ డిజబిలిటీకి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నిటిని కూడా తెలుసుకోవడానికి మరి ప్రారంభించినటువంటి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాపే మనకు ప్రాశస్త్ అనేటటువంటి మొబైల్ యాప్. ఓకే, నెక్స్ట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రాశస్త్ అంటే ఏంటి. నిష్టా 4.0 అనేది మనం ఆల్రెడీ చూసినాం. ఎర్లీ చైల్డ్హుడ్కు లర్నింగ్ నేర్పించడం అనేది నిష్టా 4.0కి సంబంధించినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వే అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-22 ఉన్నది. ఇది మ్యాక్సిమం మిమ్మల్ని అడగడు, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్వే. బట్ ఒకవేళ మిమ్మల్ని అడిగేటటువంటి ఆస్కారం కనుక ఉంటే, హయ్యెస్ట్ కాలేజ్ డెన్సిటీ ఉన్నటువంటివి ఏంటి అంటే, కర్ణాటకలో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఈ మూడు కూడా మన సౌత్ ఇండియాకి, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి సంబంధించింది ఉన్నది. కాబట్టి మనకు స్టేట్స్ విత్ హయ్యెస్ట్ కాలేజ్ డెన్సిటీలో కర్ణాటక తర్వాత తెలంగాణ ఉన్నది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కాబట్టి ఇది ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఎక్కడున్నారు అంటే, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, తమిళనాడులో హయ్యెస్ట్ స్టూడెంట్స్ ఎన్రోల్ కావడం అనేది జరిగింది. ఇది రీసెంట్గా వచ్చినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సర్వే. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. తర్వాత మీకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇవన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి, ప్రిలిమ్స్లో పెద్దగా ఏం ఉపయోగపడవు. తర్వాత ఇంటీరియర్ బడ్జెట్ 2024-25లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చెప్పారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో 2014లో 16 ఐఐటీలు ఉంటే 2023 నాటికి 23కు పెంచామని చెప్పారు. ఈ నంబర్ అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి జస్ట్ రిమెంబర్, ఐఐటీలు ఇప్పుడు 2023 నాటికి ఎన్ని ఉన్నాయి దేశంలో? 23 ఉన్నాయి. తర్వాత ఎయిమ్స్ 2014లో 7 ఎయిమ్స్ మాత్రమే ఉంటే ఇప్పుడు 22కి ఈ ఎయిమ్స్ పెరిగినాయి. తర్వాత 723 యూనివర్సిటీస్ ఉంటే 2023 నాటికి 1113 యూనివర్సిటీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఒకసారి రాసుకోండి దీన్ని. ఇది రీసెంట్ బడ్జెట్లో చెప్పినటువంటి డాటా కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి ఎడ్యుకేషన్ రిలేటెడ్. అన్ని ప్రోగ్రామ్స్ మనం ఒకే దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో దాంతోపాటుగా రీసెంట్ బడ్జెట్లో కేవలం పాఠశాల విద్యకు కేంద్ర ప్రభుత్వం 73,498 కోట్ల రూపాయలను ఇంటీరియం బడ్జెట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది.
సో దాంట్లో పిఎం శ్రీ అనేటటువంటి స్కూల్ ప్రోగ్రామ్ ఉంది కదా, స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం, ఆ స్కూల్స్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవైజ్ చేయడం, దానికోసం 6,050 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. ఓకే, సో ఇది రీసెంట్ బడ్జెట్లో స్కూల్కు సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. దాంతోపాటుగా దేశంలో ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి ఉద్దేశించబడినటువంటి ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది, మీ అందరికీ కూడా తెలుసు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దాన్నే ఎన్టీఏ అని చెప్పేసి అంటాం. సో యూజీసీ నెట్ పరీక్షలు కానీ, సీటెట్ కానీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ పరీక్షలు కానీ, దాదాపుగా ప్రతి ఏడాది కూడా 60 లక్షల మంది పాల్గొని రాసేటటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ నిర్వహిస్తుంది. అందుకే మీరు యూజీసీ నెట్ అప్లై చేస్తే ఎన్టీఏ యూజీసీ నెట్ అని చెప్పేసి ఉంటుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకంటే ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని ఇస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తారు కాబట్టి కేంద్రమే ఎన్టీఏ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఎన్ఆర్ఏ అని చెప్పేసి అంటారు. సో జాతీయ నియామకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించడానికి ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు అందరూ రకరకాల పరీక్షలు రాస్తారు, ఎస్ఎస్సికి ఒక పరీక్ష, ఐబీపీఎస్కి ఒక పరీక్ష, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి చాలా సంస్థలకు చాలా పరీక్షలు రాస్తారు కదా. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక్కటే పరీక్ష రాయాలి, 1 ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ సపోజ్ 2 ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఉందనుకోండి. సో ఈ 2 ఇయర్స్ లోపల ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఈ ఎగ్జామ్ యొక్క స్కోర్ను పరిశీలించి ఉద్యోగం ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడానికి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని తీసుకురావడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో మొత్తం అన్నిటికీ ఒకే పరీక్ష రాయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత 2020లో మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, ఇది ఆల్రెడీ మనము చదువుకున్నాం. ఓకే, తర్వాత ఈ ఎడ్యుకేషన్తో పాటు మనకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించినప్పుడు 2015 జూలై 15న ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో జూలై 15, 2015లో మనకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. సో దీంట్లో దాదాపుగా 5.70 కోట్ల మంది యువతకి కేంద్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 15 కొత్త ఎయిమ్స్, ఇప్పుడు ఏమేం యూనివర్సిటీస్ ప్రారంభమైనాయి అనేది నేను చూపించిన. దాదాపుగా ఇప్పుడు 23 ఐఐటీలు, 22 ఎయిమ్స్, 1113 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, 23 ఐఐటీస్, 22 ఎయిమ్స్, 1113 యూనివర్సిటీస్ ప్రస్తుతం స్థాపించబడ్డాయి. సో వీటి ద్వారా మరింత ఎక్కువ మెలకువలు నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో దాంతోపాటుగా మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య పథకం అనేది ఇంకొకటి ఉంటుంది. సో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య పథకం, ఇది ఓల్డ్ అయిపోయింది కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఒకసారి మీకు గుర్తు చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో. ఓకే, సో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య పథకం, సో జీకేవై, ఓకే, గ్రామీణ కౌశల్య యోజన అని చెప్పేసి అంటారు దీన్ని. ఇది సెప్టెంబర్ 25, 2014 రోజు స్టార్ట్ అయింది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే గ్రామీణ యువతకి రకరకాల స్కిల్స్ని నేర్పిస్తారు వీళ్ళు. కొన్ని సెంటర్స్ ఉంటాయి, సో కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, డిటిపి కానీ, ఇవన్నీ కూడా నేర్పించి ఇక్కడ నుండి నేర్చుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉపాధి కల్పించేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తారు అన్నట్టు. సో ఆ పథకమే, తద్వారా గ్రామీణ ప్రాంతం యొక్క యువత సార్వజనీన ప్రగతి సాధించేటటువంటి విధంగా, స్వావలంబన సాధించేటటువంటి విధంగా మనకు ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది పనిచేస్తుంది. ఓకే, సో